ఈ గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. మీరు తెలుసుకోవాల్సింది రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు తెలుసుకోవాలి. ఇప్పుడే అంటే హైదరాబాద్ కు పారిపోయే వాళ్ళు రేపు జగనన్న ప్రభుత్వం వస్తే వీళ్ళు హైదరాబాద్ కాదు అమెరికాకు పారిపోతారు. ఆ రోజు మిమ్మల్ని కాపాడటానికి ఎవ్వరూ ఉండరు. వీళ్ళని నమ్మకం ఈ రోజు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మీరు టార్చర్ పెట్టినా, కేసులు పెట్టించినా, కొట్టినా దానికి 100 రెట్లు మీకు వడ్డీతో కూడా తిరిగి ఇచ్చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. గాలిలో గెలిచిన గాలి నా కొడుకులు అంది. అంటే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి పార్టీలు అంత బలమైన గాలులు వీచినప్పుడు కూడా ఒక 11 మంది గాలినా కొడుకులు గెలిచారని వైసీపీని బేస్ చేసుకొని అందామి. ఆమె మమ్మల్ని అనిందని మేము అనుకోవడం లేదు. ఇంత కూటమికి ఇంత బలమైన గాలి వచ్చి 164 సీట్లు వచ్చినప్పుడు కూడా ఒక 11 సీట్లు ప్రత్యేకంగా గాలినా కొడుకులు గెలిచారని అన్నదేమో అని మా అభిప్రాయం. ఎందుకంటే పార్టీలో ఆమెకు తగ్గుతున్న ప్రాముఖ్యత, ఎప్పుడైతే పార్టీలో ఆమెకు ప్రాముఖ్యత తగ్గుద్దో ఆ రోజు రోడ్లెక్కి రంకిలేసుద్ది. అసలు రోజాని స్త్రీ జాతితో ముడిపెట్టకూడదు. రోజా స్త్రీ జాతికి కళంకం ఆమె. అలాంటి రోజా మాటల్ని స్త్రీలే సిగ్గుతో తలదించుకుంటున్నారు. ఇంకా మగాళ్ళ పరిస్థితి ఏంటనేది ఒకసారి ఊహించుకోండి. రక్తం మరిగిపోద్దాం మాటలు ఏంటంటే. కానీ ఏంటంటే ఆమె ఒక ఐపీ స్థాయి నుంచి ఈరోజు కొన్ని 100 కోట్ల దాకా ఎదిగింది అంటే అవినీతి సొమ్ముతోనే ఎదిగింది. అదేవిధంగా ప్రతినిత్యం పవన్ కళ్యాణ్ గారి నామస్మరణ జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, మెగా అభిమానుల కన్నా ఈ వైసీపీ వాళ్ళు ఎక్కువ చేస్తారు. వీళ్ళకి ఏంటంటే పవన్ కళ్యాణ్ గురించి ఒక విమర్శ చేస్తే ఒక 10 మంది చూస్తారు. ఈ 10 మందిలో వీళ్ళ పేరు ఏంటనేది తెలుస్తుంది. ఈ మనుషులు ఎవరనేది ఒక ఐడెంటిఫై కోసం పవన్ కళ్యాణ్ గారిని వాడతారు తప్ప పవన్ కళ్యాణ్ గారి కాలు గోట్లు కూడా సరిపోయారు. అదేవిధంగా రోజాకి ఆల్రెడీ నగరిలో బుద్ధి చెప్పారు ఓటర్లు. ఆమె అహంకారం పొగరు ఇంకా తగ్గలేదు, అతి త్వరలోనే తగ్గిపోద్ది. ఆమె కూడా మన సెంట్రల్ జైలుకి రెడీ చేసుకోవాలి చాపద్దుండి అని చెప్పి నా అభిప్రాయం. మీరు రోజా బిహేవియర్ ఒకసారి గమనించండి. 2014 నుంచి 19 వరకు టీడీపీ పాలన ఉన్నప్పుడే స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్ళి అనిత గారు ఉన్నారు కదా, ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు, ఒక దళిత మహిళ. ఆ అనిత గారిని ఈమె ఎంత ఎగతాళి చేసిందో ఆ రోజు అనిత గారు కన్నీరు పెట్టుకుంది. ఆ రోజు మరి నీ వల్ల కన్నీరు పెట్టుకున్న అనిత గారు ఆడ మనిషి కాదా? నువ్వు ఒక్కదానివే సమాజంలో ఆడదానివా? అదేవిధంగా భువనేశ్వర్ గారిని కానీ, లేదంటే బాలకృష్ణ గారి కుమార్తె లోకేష్ గారి వైఫ్ని కానీ, బ్రాహ్మణి గారిని, పవన్ కళ్యాణ్ గారిని కానీ, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని కానీ, ముఖ్యంగా అమరావతి రైతుల్ని ఈమె ఎంత అవహేళన చేసింది, ఎంత పొగరగా మాట్లాడింది. ఒక స్త్రీ జాతి సిగ్గుతో తలదించుకునేలాగా బిహేవ్ చేసింది. స్త్రీలందరూ ఆ దేవుణ్ణి అడుగుతున్నారు, ఈమెను ఆడజాతిలో పుట్టించి ఆడవాళ్ళ పరువుకి ఎందుకు ఆటంకం కలిగించారని. అంత నీచమైన స్త్రీ ఆమె. అలాంటి రోజా మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆడవాళ్ళంటే అందరూ ఆడవాళ్ళే. ఈమె దాకా వస్తే మేకప్ వేసుకొచ్చని ఏడిసింది కదా, ఆమె బాధతో ఉన్న వాళ్ళు మేకప్లు వేసుకొచ్చి ఏడుస్తారా? ఏదో 4 ఓట్లు మొబిలైజ్ చేసుకోవడం కోసం, 4 దగ్గర సానుభూతి పొందడం కోసం, జగన్ దగ్గర మెప్పు కోసం ఏం ఏడిసింది తప్ప అసలు రోజాకి ఏడుపు అనేది లేదు. వెంటనే వెళ్ళి టీవీ షో చేసుకుంది. డ్రామా జూనియర్స్ అని చెప్పి కార్యక్రమం జరుగుద్ది, వెంటనే వెళ్ళి టీవీ షో చేసుకుంది. ఆమె బాధపడే మనిషి అయితే కొన్ని రోజులు ఇంట్లో నుంచి బయటకు కూడా రారు, నిజమైన ఆడవాళ్ళు అయితే. ఈ రఫా గాళ్ళంతా రోడ్లెక్కి మాట్లాడుతూ ఉంటే మనమంతా ఎక్కడున్నామో అర్థం అవట్లే నాకు. ఇవాళ రోజా మాట్లాడుతూ ఉంది, ఎమ్మెల్యే నా కొడుకులు అంట. అది ఆడదో మగదో ఎవరికి తెలీదు. అది మాట్లాడుతుంటే ఎమ్మెల్యే నా కొడుకులు అంటే జగన్ కూడా దాని కొడుకేనా అని అడుగుతూ ఉన్నాను నేను. మరి ఎమ్మెల్యే అంటే ఆయన కూడా ఎమ్మెల్యే కదా, చంద్రబాబు నాయుడు గారు కూడా ఎమ్మెల్యే కదా. ఆయన వయసు ఎంత, వీళ్ళ వయసు ఎంత, నా వయసు ఎంత, రోజా వయసు ఎంత? ఇలాంటి దురదృష్టకరమైన బూతులు కొంతమంది కాపుల్ని ఉసుగొల్పి వాళ్ళతోనే స్టేట్మెంట్లు. అంబటి రాంబాబు, పేరు నాని, పనికిమాల వాళ్ళంతా వచ్చి దబ్బుంటే అరెస్ట్ చేసుకోమన్నారు. వీళ్ళు ఒకటే వంక. వీళ్ళందరూ ఏమో ఇళ్లలోని ఆడవాళ్ళు తిట్టి, చంద్రబాబు గారిని తిట్టి, కన్నాలేసి, వీళ్ళందరూ ఇవాళ ఏంటంటే కక్ష సాధింపు పేరుతో మేము జైలుకి వెళ్తున్నాం, మళ్ళీ కూటమి ప్రభుత్వం కక్ష సాధిందని చెప్తూ ఉన్నారు. 1000 కోట్ల రూపాయలు కుంభకోణాలు ఉన్నాయి లోకోడు వెనకాల. ఇవాళ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారు. దాంట్లో ఎలాంటి ఆశ ఇది లేదు. ఎందుకంటే గజ దొంగ అతను.
వీళ్ళందరూ మామూలు దొంగలేదు, గజ దొంగ. లిక్కర్లో మొత్తం దోచుకున్నాడు, గనులన్నీ దోచుకున్నారు, ఇసుకంతా దోచుకున్నారు, అడవి నుంచి వచ్చిన డబ్బు కూడా అమ్ముకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ మళ్ళీ సంవత్సరం అయిపోయిన తర్వాత ఇక్కడ శాసనసభ్యుడు మళ్ళీ రోడ్డెక్కి అంతా మర్చిపోయారు. మనం ఇంటింటికి ఒక ఖాతా పెట్టి డబ్బు లాక్కున్నటువంటి లూటీ చేసిన వ్యక్తి అయినటువంటి కొట్టు సత్యనారాయణ కూడా ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకంటే దురదృష్టం ఇంకోటి ఏముండదు. సంవత్సర కాలంలో ఎవరు మర్చిపోరు. ఇవాళ బాధితుల సంఘంగా కొట్టు సత్యనారాయణ బాధిత సంఘాన్ని కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. ఎవరైతే డబ్బు ఇచ్చి మోసపోయారో ఉద్యోగులు కానీ వాళ్ళందరూ కూడా నా దగ్గరకు వచ్చి చెప్పారు. ఆ లిస్ట్ కూడా నా దగ్గర ఉంది. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే ఎమ్మెల్యేలంతా గాలినా కొడుకులు అనడం రోజా గారి మాట చాలా బాధాకరం. ఒకటి గాలినా కొడుకులు అంటే వాళ్ళు 11 మంది ఎమ్మెల్యేలు ఉంటారు, జగన్ కూడా ఉన్నాడు. ఇప్పుడు జగన్ని వాళ్ళు 11 మంది ఎమ్మెల్యేలు అన్నట్టే కదా. అసలు రోజా గారి పరిస్థితి ఎలా ఉందంటే గంట ముందు ఏడుస్తుంది. ఆమె కదా మొన్నంతా ఏడిచింది, ఆవిడే రోజా అంటే. గంట ముందు ఏడిచింది, గంట ముందు నవ్వుతుంది, గంటకి డ్యాన్స్ చేస్తుంది, ఒక గంటకి తొడగొట్టి మీసం తిప్పి డైలాగులు చెప్తుంది, ఇంకో గంట ఏం చేస్తుంది మాకు తెలియదు. మాకొద్దు. మా అవ్వ ఈ మధ్యకాలంలో మా అవ్వని కలర్ చాలవలేంది. మేమేదో మా పనుల్లో మేము ఉన్నాము. కానీ ఒక విషయం ఏమంటే రోజా అమ్మ మాట్లాడుతూ ఈసారి కానీ మేము అధికారంలోకి వస్తే అమెరికాకి పోవాలంట. పోనీ మేము అమెరికాకే పోతాం, మీ ఇలాగే జైలుకి పోవాలి చెప్పకూడదు తినడానికి. నాకు తెలిసి ఒక డౌట్ ఉందండి, రోజా గారిని అడగాల విషయం. ఆమెకి ఒక కొడుకు ఉన్నాడు, ఒక కూతురు ఉన్నారు. కూతురు గురించి నేను మాట్లాడను, కొడుకైతే ఉన్నారు. అతని పేరు కౌశికో ఏదో, కౌశికో కేసిక్కో. అతనే ఒక కొడుకు. మళ్ళీ ఈ నా కొడుకులు అయితే వీళ్ళది ఎవరు? మళ్ళీ 11 మంది మళ్ళీ మనకు తెలియకుండా ఏం అర్థం కాలేదు. మనకి కన్ఫ్యూషన్ ఉంది ప్రజలు. అంటే మాట్లాడడం కాదు, నువ్వు స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నావు. మమ్మల్ని పట్టి మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారు అమెరికా మీరంతా పారిపోతారంటే మేము పోతే అమెరికాకే పోతాం, ఇక్కడ జైలు పోం కదా. ఇలాగా రెడీగా ఉండు, రెడీ అవుతాం మొత్తం. రోజా గారి మాటలు అయితే హాస్యాస్పదం. ఆమె మాట్లాడింది చూస్తా అంటే చాలా ఫ్రస్ట్రేషన్లో ఉంది. మొన్న రాత్రి అంతా ఏడ్చింది, నిన్న పొద్దునంతా నవ్వింది, ఈరోజు మీటింగ్ పెట్టింది. ఈరోజు రాత్రికి ఏం చేస్తుందో తెలియదు. కాబట్టి రోజా మాటలు పట్టించుకో పరిస్థితులు మేము లేవు. అటైతే మొన్న అవునా, మంచి పాయింట్ అన్న. మొన్న నగిరి ఎమ్మెల్యే మాట్లాడుకున్న చిత్తూరు భాష అయితే ఆమె దానికి ఎక్కువ దానికి తక్కువ అంట అన్నారు. దానికో ఎక్కువ దానికో తక్కువ అన్నారు. అవి మేము మాట్లాడము. అటైతే చిత్తూరు భాష, అది కూడా చిత్తూరు యాసలు మేము కూడా మాట్లాడతాం. ఆమె తమిళనాడు పోవాల్సి వస్తుంది కుదిరలు పోతే. చిత్తూరుతో పొందడానికి ఇంకా చిత్తూరు రాజకీయాలు, ఆంధ్ర రాజకీయాలు రోజావో మర్చిపోవచ్చు, అయిపోయింది. కాబట్టి ఆమె మాట్లాడే మాటలన్నీ కూడా చాలా ఘోరమైన మాటలు, రెచ్చగొట్టే మాటలు. జీవితంలో వార్డు మెంబర్గా కూడా రోజా గెలవనీయం, ఛాలెంజ్ చేస్తాను. వార్డు మెంబర్గా కూడా గెలవనీయం ఇంకా. ఇది మాత్రం వాస్తవం. సోషల్ మీడియా గురించి ఇందాక మీరు మాట్లాడారు. వైసీపీ సోషల్ మీడియాలో బైకాట్ హరిహర వేరుమూలని అని చెప్పిదో ట్రాక్ చేశారని ఎవరో ఇందాక మిత్రులు చెప్పారు. వాళ్ళు వైసీపీ సోషల్ మీడియా మా ముందర తుచ్, మా ముందర జుజూబి అంటాం మేము. వాళ్ళు ఎవరండి వైసీపీ సోషల్ మీడియా? పౌర్ణ